76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. రేపటి ప్రదర్శనలో వివిధ శకలాలకు చెందిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. అధికారులు రిపబ్లిక్ డే శకటాల ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. విజయవాడలో జరగబోయే రిపబ్లిక్ డే వేడుకల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. స్టేడియం పూర్తిగా సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఈరోజు గణతంత్ర దినోత్సవంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏవైతే పథకాలు అనేవి ప్రదర్శిస్తుందో ఆ పథకాలన్నింటినీ కూడా ఒక శకటాల రూపంలో చూపిస్తున్నారు. అందులో భాగంగానే విజన్ 2047 ఇప్పటికే చంద్రబాబు విజన్ 2020 అనేది హైదరాబాద్ని ఎలా నమూనా తీసుకున్నారో అదేవిధంగా 2047 2047 విజన్ పేదరికం లేని సమాజం నిర్మిద్దామనే కాన్సెప్ట్ తోటే ఒక ప్రోగ్రాం ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మనం చూస్తున్న శకటం కూడా ఇప్పటికే రెడీ అయింది. అలాగే దానిలో భాగమే పాఠశాల విద్యాశాఖకి సంబంధించింది శకటం కూడా సిద్ధమవుతున్న విజువల్స్ మనం చూస్తూనే ఉన్నాం. అలాగే బడిలో సంపూర్ణ పోషకాహారం అనే పథకం కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థులలో నైపుణ్యత పెంచే విధంగా కొత్త తరహా సిలబస్ను కూడా తీసుకొస్తున్నామని చెప్పి కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పటికే తెలియజేశారు. అలాగే ఇంటర్ కాలేజీ ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఇంటర్ కాలేజీల్లో పిల్లలకు సైతం మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ పథకం పేరుతోటి ఇప్పటికే వారికి కూడా మధ్యాహ్న భోజన పథకం కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే చంద్రబాబు నినాదం ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో తెలుగుదేశం పార్టీ నినాదమే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడం అనేది లక్ష్యంగా పనిచేస్తారు. అందులో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే విధంగా ఆ శకటం కూడా ఇప్పటికే మనం రెడీ అవుతున్న విజువల్స్ కూడా చూస్తూనే ఉన్నాం. అలాగే ఆర్టీజీఎస్ ఏదైతే ఎప్పటికప్పుడు సమాచారం రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా ప్రజలకు అందిస్తుందో రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ పథకానికి సంబంధించి కూడా టెక్నాలజీ చంద్రబాబు అంటేనే ఒక విజన్ ఒక టెక్నాలజీ అటువంటి టెక్నాలజీ తెలిపే విధంగా కూడా ఒక శకటం అనేది ఇప్పటికే తయారు చేస్తున్నాం. ఆ శకటంపై కూడా అన్ని రకాలుగా GIS మ్యాప్స్ IoT సెన్సార్స్ NLP బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇటువంటి వాటికి సంబంధించి అలాగే ఇప్పుడు నూతనంగా ప్రభుత్వం ఏదైతే కొత్తగా తీసుకురాబోతోందో వాట్సాప్ గవర్నెన్స్ పథకాన్ని సైతం కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అలాగే ఇటు మనం చూస్తూనే ఉన్నాము ప్రకృతి ఫస్ట్ ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయనకి సంబంధించిన శాఖ ఏదైతే పర్యావరణ శాఖ ఉందో ఆ పర్యావరణ శాఖ కూడా పర్యావరణం పరిరక్షణ ప్రజల యొక్క బాధ్యత ఇదే ప్రథమ నినాదంగా కూడా ఒక శకటం అయితే ఏర్పాటు చేశారు. అయితే అత్యంత ఆకర్షణగా కూడా నిలిచే అవకాశంగా కూడా ఉండబోతోంది. దీన్ని పర్యావరణంపై ఇప్పటికే డిప్యూటీ సీఎం ప్రత్యేక దృష్టి సారించిన విషయం కూడా మనకి తెలుస్తూనే ఉంది. అలాగే అగ్రికల్చర్ మరియు జలవనరుల శాఖ ఏదైతే ప్రతి ఒక్క మనిషికి సాగునీరు తాగునీరు ఎంత ముఖ్యం అనే దానిపై కూడా సాగునీటి సంఘాల ఏ విధంగా ఉంటాయి అందులో భాగంగానే పోలవరం ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది అనే దానిపై కూడా ప్రదర్శించే విధంగా కూడా నీటి జలవనరుల శాఖ మీద కూడా ఇక్కడ శకటం అయితే సిద్ధమవుతున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు విద్యుత్ భారం ప్రజల నుంచి తగ్గించే విధంగా ఇంధన శక్తి సౌరశక్తిని ఎప్పుడైనా సరే ఉపయోగించుకోవాలి, విద్యుత్ ఛార్జీలు కూడా పేదలపై భారం లేకుండా చేయాలి అనే దానిపై కాన్సెప్ట్తో కూడా సౌరశక్తి వినియోగం విద్యుత్ బిల్లులు తగ్గించుకుందాం అనే కాన్సెప్ట్ తోటి కూడా ఇంధన శాఖ సైతం కూడా నూతన శకటం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న శకటాలైతే పరిశీలిస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ రేపు ఏదైతే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఇక్కడ పెరేడ్ నిర్వహిస్తారో ఆ పెరేడ్లో ఈ శకటాలన్నీ కూడా ప్రదర్శించి ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన శకటానికి కూడా బహుమతి ప్రదానం కూడా ఉంటుంది. అయితే ఇప్పటికే మ్యాక్సిమం ఎంతవరకు అయితే శకటాలన్నీ కూడా సిద్ధమైన పరిస్థితి కూడా నెలకొనగా కొన్ని పూర్తయిపోయిన శకటాలు ఏవైతే ఉన్నాయో వాటిపై అధికారులు ట్రయల్ రన్ కూడా నిర్వహించడం కూడా జరిగింది. కెమెరామెన్ వర్మతోటి జర్నలిస్ట్ మహేష్, ఇందిరాగాంధీ స్టేడియం నుంచి.